నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మూడవ రోజు కూడా నిరవధిక సమ్మె కొనసాగించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాజకీయ పార్టీలు, మహిళా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మూడవ రోజు కూడా నిరవధిక సమ్మెను కొనసాగించారు. 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, మా విలువైన జీవితకాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని ఆవేదన. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహక రాష్ట్ర ప్రతినిధులుగా రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, గౌరవ సలహాదారులు డి నీలాంబరి పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దారా వెంకన్న, శ్రీనివాస్, ఎర్రమల నాగయ్య, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు వీరి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపాలని సిపిఎం నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్, ఎంఈఎఫ్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి చింతా మధు, తెలంగాణ జనసమితి నాయకులు పన్నాల గోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎస్టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, జిల్లా అధ్యక్షులు కె వీర రాఘవులు, డాక్టర్ టి భానుప్రకాష్ గౌడ్ హాజరై మద్దతు పలికారు. ఈ రోజు నువ్వు అందరూ కూడా మళ్ళీ నీ విధి నిర్వహణలో నేను సక్రమంగా ఉన్నానని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగం లేదు. మీలాంటి ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, వేతనముతో కూడిన ప్రస్తుత సెలవులు వెంటనే, వేతనముతో కూడిన ప్రస్తుత సెలవులు వెంటనే. మీరందరూ ఐక్యంగా ఉండి పోరాడాలి. పోరాడితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అమ్మాయి వీళ్ళు వదిలిపెట్టారు, వీళ్ళంతా మన ఎంటబడ్డారు. అలాగే రిటైర్మెంట్ అయితే ఎంతో కొంత నగదు మొత్తం మరి వాళ్ళకి అందజేసేటువంటి విధంగా మాటలు చెప్తున్నాం. కానీ విద్యార్థులకు కావాల్సినటువంటి నమోదు నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా ఏం కావాలన్నా ప్రభుత్వానికి పోవాలంటే అది మీ ద్వారానే. ఇక్కడ విద్యాశాఖకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అటు ప్రభుత్వానికి సంధానకర్తలుగా ఉంటూ మరి మన రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క డిమాండ్లు న్యాయమైనవి. నమస్కారం అన్న. కృష్ణ ములుగురి, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా. గత సంవత్సరం 20 రోజుల నిరవధిక సమ్మె చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి గారు టీపీసీసీ హోదాలో ఉండి మా గవర్నమెంట్ రాగానే మీకు రెగ్యులరైజ్ చేస్తాము, మీ సమస్యలన్నీ తీరుస్తాము, మీ ఉద్యోగాలు ఇచ్చిన మేమే, మీ సమస్యల్ని తీర్చేది కూడా మేమే అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. సంవత్సరము గడిచిపోతున్నా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మాకు ఎలాంటి హామీని నెరవేర్చకపోవడం వల్ల మేము వివిధ దఫాలుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, చివరికి మినిస్టర్ గారికి కూడా, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి మా వినతులు ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 33 జిల్లాల్లో ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఇవాళకి 3వ రోజు ఉంది. మా యొక్క ఈ శ్రమ పట్టుదల మీకు కనబడడం లేదా? మమ్మల్ని దయచేసి గుర్తించి మా న్యాయమైన కోరికలను మీరు త్వరగా నెరవేర్చాలని ఆశిస్తున్నాం. కేసీఆర్ కుర్చీ దింపేయండి, మేము వచ్చిన 100 రోజుల్లో మీ హామీ నెరవేర్చుతామని అన్నారు. అలాగే మేము పనిచేసి మా ఎస్ఎస్సీ ఉద్యోగులు ఎంతో కష్టపడి రేవంత్ అన్న నిలబెట్టుకున్నాము. ఆ రేవంత్ అన్న రావాలి,
సీఎం అని నేను పిలవలేకపోతున్నాను. ఎందుకంటే మా బ్రాండ్ ఏంటంటే రేవంత్ అన్ని. రేవంత్ అన్న దిగి రావాలి, మా ఎస్ఎస్సీ ఉద్యోగుల కష్టాలను తీర్చాలి అనుకుంటున్నాను సార్. మా డిమాండ్ ఒక్కటే, రెగ్యులరైజ్ చేయాలి. అది కుదరకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంటీఎస్ అయినా ఇవ్వాలి, ప్రసూతి సెలవులు ఇవన్నీ మిగతా అన్ని ఇచ్చేటట్టు చూడాలి. అంతవరకు మేము ఈ సమ్మె నిర్వధికంగా కొనసాగిస్తామని చేస్తున్నాం. మేము ఎన్ని రోజులు వెనకబడ్డాం సార్. మీరు అంటే టీచర్స్ అందరూ కూడా, ప్రభుత్వంలో పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వము అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో మేము విద్యని ఇక గత 20 ఏళ్ల నుంచి మేము KGBVSSలో పనిచేస్తూ ఉన్నాము. గత 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు వేతనాలు సరి అయినటువంటి వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అనేక హామీలు ఇచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు వాళ్ళందరినీ మేము మా ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎన్నికల వాగ్దానం ముందు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో ఉన్న 19,600 మందిని పర్మనెంట్ చేసి ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈరోజు ఈ సమ్మె చేయడం అదే కుశాల్ కాద్. మీ ప్రభుత్వంలో ఇలాంటి ఉద్యమాలు వస్తున్నప్పుడు ప్రజా సమస్యలు విని పరిష్కారం వైపున ఆలోచన చేయమని చెప్పేసి కోరుతున్నా. శాంతియుతంగా ప్రజాపాలన మీరు ఏదైతే అందిస్తున్నారో దానికి అనుగుణంగా మీరు చేయండి, కానీ పోలీసు రాజ్యం నడపొద్దు. ఆ రకంగా చేస్తున్న ఉద్యమాల పట్ల కించపరచొద్దు. దయచేసి ఉద్యమాలను గౌరవించండి, సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక సందర్భంగా వీళ్ళని ఉద్దేశించి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసుకొని మీకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది సరైనది కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఇప్పుడు ఈ శాఖకు మంత్రి కూడా లేరు, ముఖ్యమంత్రి గారే చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి వీళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత 3 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేసి మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ వైపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఏ తెలుగు లిటరేచర్ మరి అంత చదువుకొని కూడా 2 మార్కుల్లో 2006లో డిఎస్సి పోయింది. ఏదో ఒకటి ప్రభుత్వం యొక్క సెక్టార్లో పనిచేస్తున్నామన్న ఆనందంలో బతుకుతున్నాం, కానీ ఈ ఆనందం మాకు విషాదాన్ని మాత్రమే నింపుతుంది. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా మారిపోయింది మా యొక్క పరిస్థితి. ఇకనైతే మేము తాత్సారం చేయం. మాకు న్యాయం జరిగేంత వరకు ఇదే రోడ్డు మీద ఇదే విధంగా నిరవధికంగా మేము సమ్మె కొనసాగిస్తాం. నేను సర్వశిక్ష అభియాన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము గత 20 సంవత్సరాలుగా ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసుకుంటూ వస్తున్నాం. మాకు ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఫిక్స్డ్ ఒక శాలరీ మీద 32,500 రూపాయలని మాకు కేటాయించి ఈ 32,500లో బతకమని మమ్మల్ని గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగంలోకి తీసుకొచ్చారు. మేము ఏదో ఉద్యోగం వచ్చింది సరే చేసుకుంటామని సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకొక ప్రభుత్వం అయినా మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది అని మేము ఆశతో బ్రతుకుతున్నాం. మా దగ్గర 60 సంవత్సరాలు నిండినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగులని నిర్దాక్షిణ్యంగా తీసివేసినారు. మరి తీసివేసారు కానీ ఎటువంటి బెనిఫిట్స్ మాకు కల్పించలేదు. ఇటువంటి ఏ బెనిఫిట్స్ లేకుండా మేము మా చదువుని పనంగా పెట్టి ఈ ఉద్యోగంలో కొనసాగాలి అని